ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఈ నెలలో వరుసగా 23 నోటిఫికేషన్లకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు. 900 గ్రూప్ 2 పోస్టులతో పాటు 100 గ్రూప్ 1 ఖాళీలు భర్తీ. విశేష సేవలకు విశిష్ట పురస్కారం. ఉమ్మడి జిల్లా నుంచి 6గురికి వైఎస్ఆర్ అవార్డులు. సాగునీటిలో నవచరిత్ర. రాష్ట్ర వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు. 1వ తేదీనే అవ్వాతాతల చేతికి 1359.35 కోట్ల రూపాయలు. గ్రామీణ రహదారులకు మహద్దశ. ఉద్దానంలో పెద్ద పులి. గాజా రక్తసిక్తం. ఇజ్రాయిల్ సైన్యం భీకర దాడులు. ప్రపంచ కప్లో నేడు శ్రీలంకతో తలపడనున్న టీమిండియా. గడ్డి మీద నడక మంచిదే. ఈరోజు వార్తలను చూద్దాం. ఈ నెలలో వరుసగా 23 నోటిఫికేషన్లకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు. 900 గ్రూప్ 2 పోస్టులతో పాటు 100 గ్రూప్ 1 ఖాళీలు భర్తీ. ప్రభుత్వ శాఖల్లో పలు పోస్టుల భర్తీకి ఈ నెలలో వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. వీటిల్లో 900 వరకు గ్రూప్ 2 పోస్టులు ఉండగా 100కు పైగా గ్రూప్ 1 పోస్టులున్నాయి. డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్ల పోస్టులతో కలిపి మొత్తం 23 నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడిన యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి డిసెంబర్లో సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. గతేడాది ఎలాంటి వివాదాలకు తావు లేకుండా గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసిన 11 నెలల వ్యవధిలో పారదర్శకంగా ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేసినట్లు గుర్తు చేశారు. ఏఈ నియామకాలను కూడా అతి తక్కువ సమయంలోనే పూర్తి చేశామన్నారు. గత 4 ఏళ్లలో న్యాయపరమైన పలు వివాదాలను అధిగమించి సంస్కరణలు తీసుకొచ్చినట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ తెలిపారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, సమర్థంగా ఎంపిక, హేతుబద్ధంగా అభ్యర్థుల వాస్తవిక నైపుణ్యాలను అంచనా వేసేందుకు కొత్త విధానాన్ని రూపొందించినట్లు వివరించారు. ఇందుకోసం దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థలైన ఐఐటి, హెచ్సియుతో పాటు రాష్ట్రంలోని పలు వర్సిటీల్లో నిపుణులతో చర్చించి సిలబస్లో సమూల మార్పులు తెస్తున్నట్లు చెప్పారు. విశేష సేవలకు విశిష్ట పురస్కారం. ఉమ్మడి జిల్లా నుంచి 6గురికి వైఎస్ఆర్ అవార్డులు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వైఎస్ఆర్ జీవిత సాఫల్య, వైఎస్ఆర్ సాఫల్య పురస్కారాల ప్రధానోత్సవం కనుల పండుగగా సాగింది. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో బుధవారం అవార్డులను గవర్నర్ అబ్దుల్ నజీర్ అందజేశారు. ఈ అవార్డుల ప్రధానోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కార్యక్రమానికి విచ్చేసిన గవర్నర్, మంత్రివర్గ సహచరులు, సన్మాన స్వీకర్తలు, వారి కుటుంబ సభ్యులు, రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ అన్ని ప్రధాన రంగాల్లో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగుతోందన్నారు. అవార్డులు అందుకున్న వారు మాట్లాడుతూ ఈ అనుభూతి జీవితంలో మరువలేనిదని, తమను గుర్తించి అవార్డులు ఇచ్చిన ముఖ్యమంత్రికి అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. కళలు, సంస్కృతి విభాగంలో కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఎస్వి రామారావు, వైద్య రంగంలో విజయవాడకు చెందిన మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, మీడియా రంగంలో కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన గోవిందరాజు చక్రధర్, సామాజిక సేవా విభాగంలో విజయవాడకు చెందిన బెజవాడ విల్సన్,
డాక్టర్ జి సమరం, నిర్మల్ హృదయ్ భవన్కు వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు వరించాయి. వీరికి గవర్నర్ చేతుల మీదుగా పురస్కారాలను అందించి సత్కరించారు. సాగునీటిలో నవచరిత్ర. సాగునీటి ఎద్దడిని అధిగమించి మానవాళికి ఆహార భద్రత చేకూర్చడమే అజెండాగా విశాఖ వేదికగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ఐసిఐడి 25వ సదస్సును జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో కలిసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రారంభించనున్నారు. ఐసిఐడి చైర్మన్ డాక్టర్ రగబ్ అధ్యక్షతన ఈ నెల 8వ తేదీ వరకు జరిగే ఈ సదస్సులో సాగునీటి కోసం ప్రత్యామ్నాయ జలవనరుల వినియోగం, తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో పంటల సాగు, అధిక దిగుబడులను అందించే వ్యవసాయ సాంకేతిక విధానాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 82 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు దీనికి హాజరు కానుండగా జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 500 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. సాగునీటి కోసం ప్రత్యామ్నాయ జలవనరుల వినియోగం, తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో పంటల సాగు, అధిక ఉత్పాదకత విధానాలపై పరిశోధనా నివేదికలను సదస్సులో సమర్పించి చర్చించనున్నారు. ఈ అంశాలపై 2 అంతర్జాతీయ సెమినార్లు, అంతర్భాగంగా 10 కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రాష్ట్ర వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ జె నివాస్ చెప్పారు. రాష్ట్ర పర్యటనలో ఉన్న హర్యానా ట్రైనీ సివిల్ సర్వీసెస్ అధికారుల బృందం బుధవారం మంగళగిరిలోని వైద్యశాఖ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. రాష్ట్రంలో వైద్యశాఖ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి ఈ బృందానికి కమిషనర్ నివాస్, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సీఈఓ హరేంద్ర ప్రసాద్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ వేమిరెడ్డి రామిరెడ్డి వివరించారు. కమిషనర్ నివాస్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ నాడు నేడు కింద ప్రభుత్వాసుపత్రుల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పన, 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి పథకాలే ఈ ప్రభుత్వం వైద్య శాఖలో తెచ్చిన మార్పులకు నిదర్శనమని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి వైద్యపరమైన సమస్యలు, అవసరాలు తీర్చేలా ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని 45 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. 1వ తేదీనే అవ్వాతాతల చేతికి 1,359.35 కోట్ల రూపాయలు. టంచన్గా 1వ తేదీనే రాష్ట్ర వ్యాప్తంగా అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళ, వివిధ చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పింఛన్ డబ్బులు ప్రభుత్వం పంపిణీ చేసింది. బుధవారం తెల్లవారుజాము నుంచే వాలంటీర్లు లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి సాయంత్రం వరకు 49,32,936 మందికి 1,359.35 కోట్ల రూపాయల పింఛన్ డబ్బులను పంపిణీ చేశారు. నవంబర్లో మొత్తం 65.54 లక్షల మందికి పింఛన్లు పంపిణీగాను 1,806.90 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంగళవారమే ఆయా గ్రామ వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే. మొత్తం లబ్ధిదారుల్లో 75.26% మందికి బుధవారమే పింఛన్ల పంపిణీ పూర్తి కాగా మిగిలిన వారి కోసం ఈ నెల 5వ తేదీ వరకు
వాలంటీర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారు ఇంటి వద్దనే పంపిణీ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. గ్రామీణ రహదారులకు మహద్దశ. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉండే మరో 202 రోడ్లను 784.22 కోట్ల రూపాయలతో పూర్తి స్థాయిలో మరమ్మతులతో పాటు పునర్నిర్మాణం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 26 జిల్లాల్లో 1035 కిలోమీటర్ల మేర ఈ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. రాష్ట్రంలో 258 రోడ్లు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పరిధిలో ఉండగా వాటిలో 56 రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం గతంలోనే అనుమతులు ఇవ్వగా పనులు పురోగతిలో ఉన్నాయి. మిగిలిన 202 రోడ్ల పునర్నిర్మాణ పనుల కోసం పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ పనులకు సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 6వ తేదీ నుంచి ఆన్లైన్ విధానంలో కాంట్రాక్టర్లు బిడ్లు దాఖలు ప్రక్రియను మొదలుపెట్టినట్లు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈఎన్సీ బాలునాయక్ తెలిపారు. 14 రోజుల పాటు టెండర్ల దాఖలకు గడువు ఉంటుందని, నవంబర్ నెలాఖరు నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి డిసెంబర్ మొదటి వారంలోనే ఆయా రోడ్ల పనులను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. ఉద్దానంలో పెద్ద పులి. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో పెద్ద పులి మంగళవారం రాత్రి పశువులపై పంజా విసిరింది. కవిటి మండలం సహలాల పుట్టుగలో ఓ ఆవుపై దాడి చేసి చంపేసింది. అదే మండలంలోనే కొండి పుట్టుగలో ఓ గేదె దూడను హతమార్చింది. గుజ్జు పుట్టుగలో ఓ ఆవు దూడ తలపై దాడి చేసి గాయపరిచింది. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో కవిటి నెలవంక మార్గంలో సీమూరు నెలవంక గ్రామాల మధ్య రోడ్డు దాటుతూ బస్సు ప్రయాణికులకు కనిపించింది. ఈ ఘటనతో ఉద్దానం ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కంచిలి మండలం మండపల్లిలో ఆవుపై దాడి చేసిన పులి, కవిటి మండలంలో కనిపించిన పులి ఒక్కటేనా వేర్వేరా అనే విషయం తెలియడం లేదు. అటవీశాఖ అధికారులు ఒక పులి మాత్రమే తిరుగుతోందంటున్నారు. పులికి ఒక రోజులో గరిష్టంగా 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం ఉంటుందని చెబుతున్నారు. ఈ ఘటనపై పలాస ఆర్డీఓ భరత్ నాయక్ మాట్లాడుతూ పులి సంచారంపై రెవెన్యూ, పోలీస్, అటవీ, పంచాయతీ అధికారులతో ఇప్పటికే సమీక్షించామన్నారు. పులి సంచరిస్తున్న గ్రామాలతో పాటు సమీప గ్రామాల ప్రజలు రాత్రిపూట బయట తిరగొద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తోడు లేకుండా బయటకు రావద్దన్నారు. గాజా రక్తసిక్తం. ఇజ్రాయిల్ సైన్యం భీకర దాడులు. గాజాపై ఇజ్రాయిల్ సైన్యం భీకర స్థాయిలో దాడులు కొనసాగిస్తోంది. భూతల దాడులతో పాటు వైమానిక దళం బాంబులు ప్రయోగిస్తోంది. గాజా రక్తసిక్తంగా మారుతోంది. హమాస్ మిలిటెంట్లతో పాటు వందలాది మంది సాధారణ ప్రజలు మృత్యువాత పడుతున్నారు. మృతుల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. గాజా సిటీ సమీపంలో జబాలియా శరణార్థి శిబిరంలోని అపార్ట్మెంట్లపై ఇజ్రాయిల్ సైన్యం రెండో రోజు బుధవారం కూడా దాడులు సాగించింది. పలు భవనాలు నేలమట్టమయ్యాయి. క్షతగాత్రులుగా మారి రక్తమోడుతున్న మహిళలను, చిన్నపిల్లలను శిథిలాల నుంచి బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు కనిపించాయి. జబాలియాలో సాధారణ నివాస గృహాల మధ్య ఏర్పాటు చేసిన హమాస్ కమాండ్ సెంటర్ను, మిలిటెంట్ల సొరంగాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఇక్కడ హమాస్ కీలక కమాండర్తో పాటు చాలామంది మిలిటెంట్లు హతమయ్యారని ప్రకటించింది. సాధారణ ప్రజలు 50 మందికి పైనే మరణించినట్లు, వందలాది మంది గాయాల పాలైనట్లు తెలుస్తోంది. శరణార్థి శిబిరంలో ఇజ్రాయిల్ వైమానిక దాడులను ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో పాటు పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
ప్రపంచ కప్లో నేడు శ్రీలంకతో తలపడనున్న టీమిండియా ఎదురులేని ఆటతో వరల్డ్ కప్లో వరుసగా 6 మ్యాచ్లు గెలిచి దూసుకుపోతున్న భారత జట్టు ఇప్పుడు మరో గెలుపుపై దృష్టి పెట్టింది. ఈరోజు జరిగే పోరులో మాజీ విశ్వవిజేత శ్రీలంకతో భారత్ ఆడుతుంది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలిస్తే సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంటుంది. క్వాలిఫైయింగ్ టోర్నీ ద్వారా ఈ మెగా ఈవెంట్కు అర్హత సాధించిన ఆ జట్టు ప్రస్థానం పడుతూ లేస్తూ సాగుతోంది. 3 పరాజయాల తర్వాత 2 మ్యాచ్లు గెలిచిన ఆ జట్టు గత మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడటం వారిని తీవ్రంగా నిరాశపరిచింది. గడ్డి మీద నడక మంచిదే, ఇంట్లో ఆఫీస్లో పనిభారం ఎక్కువై ఒత్తిడిగా అనిపిస్తుంటే గడ్డి మీద చెప్పులు లేకుండా ఓ అరగంట పాటు నడవాలి. అప్పుడు సెరటోనిన్ హార్మోన్ విడుదలై మనసు తేలిక పడుతుంది. మనల్ని తరచూ వేధించే సమస్యల్లో హార్మోన్ల అసమతుల్యత ఒకటి. ఇది అనేక మానసిక, శారీరక సమస్యలకు దారితీస్తుంది. అలాగే ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్, ఈ సమస్యతో మానసిక ఆందోళన, కడుపు నొప్పి, తలనొప్పి, బరువు పెరగటం, మొటిమలు రావడం మొదలవుతుంది. చెప్పులు లేకుండా నడవటం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. నిద్రలేమితో ఇబ్బంది పడేవారు అరగంట పాటు పార్కులో గడ్డిపై నడవాలి. ఇలా నడవటం వల్ల ప్రశాంతమైన నిద్ర పడుతుంది. అలసట తొలగి చురుగ్గా ఉంటారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు మాన్యువల్ కౌన్సిలింగ్. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు బీఎస్సీ అగ్రికల్చర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ జి రామారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్దానం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్య పోస్టుల భర్తీ. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ బాధితులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం పలాసలో ఏర్పాటు చేస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్లో 11 వైద్య పోస్టుల భర్తీకి ఈ నెల 6న వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. రేపు ఎల్లుండి సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు పోస్టింగ్లు. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విభాగంలోని పిహెచ్సిలతో పాటు వైద్య శాఖ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఖాళీల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. శుక్ర శనివారాల్లో విజయవాడలోని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో 340 మంది వైద్యుల సర్టిఫికెట్లను పరిశీలించి కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్లు ఇవ్వనున్నారు. సబలెంకాకు షాక్. మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ WTA ఫైనల్స్లో టాప్ సీడ్ ప్రపంచ నెంబర్ 1 సబలెంకాకు రెండో లీగ్ మ్యాచ్లో ఓటమి ఎదురైంది. మెక్సికోలోని కాన్కున్ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో అమెరికా ప్లేయర్ జెసికా పెగూలా 6-4, 6-3తో సబలెంకాను ఓడించి సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. జ్యోతికశ్రీ బృందానికి స్వర్ణం. గోవాలో జరుగుతున్న జాతీయ క్రీడల్లో బుధవారం ఆంధ్రప్రదేశ్కు అథ్లెటిక్స్లో 1 స్వర్ణం, 1 కాంస్యం, పురుషుల తైక్వాండాలో 1 కాంస్య పథకం లభించాయి. అథ్లెటిక్స్లో మహిళల 4x400 మీటర్ల రిలే ఈవెంట్లో జ్యోతికశ్రీ, రజిత, శిరీష ప్రత్యూషలతో కూడిన ఆంధ్రప్రదేశ్ బృందం పసిడి పథకం సొంతం చేసుకుంది. ప్రతాప్ సింగ్కు పసిడి పథకం. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ను భారత్ స్వర్ణ పథకంతో ముగించింది. పోటీల చివరి రోజు బుధవారం భారత్ 1 స్వర్ణం, 1 రజతం, 1 కాంస్యం సాధించింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ వ్యక్తిగత విభాగంలో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ పసిడి పథకం గెలిచాడు.
ఫైనల్లో ప్రతాప్ సింగ్ 463.5 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. సచిన్ విగ్రహావిష్కరణ. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే బుధవారం ఆవిష్కరించారు. ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సచిన్ తన భార్య అంజలి, కుమార్తె సారా, సోదరుడు అజిత్ తదితరులతో హాజరయ్యారు. కివీస్ నెత్తిన సఫారీ పిడుగు. 190 పరుగులతో న్యూజిలాండ్ చిత్తు. దక్షిణాఫ్రికాకు 6వ విజయం. డజన్ డికాక్ సెంచరీలు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.